ఉద్యోగులకు పెన్షనర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని కోరినటువంటి టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను వెల్లడించారు. సిపిఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి, అలాగే ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో చేసి ఈహెచ్ఎస్‌ను అమలు పరచాలని, ట్రస్ట్‌లో ఉద్యోగులకు సమాన భాగస్వామ్యం ఉండాలన్నారు. పెండింగ్‌లో ఉన్నటువంటి 3 డీఏలను విడుదల చేయాలని చెప్పేసి, అలాగే ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులు, సప్లిమెంటరీ బిల్స్ అంటారు, అన్ని బిల్లులు చెల్లించాలన్నారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 144 మంది ఉద్యోగులను వెంటనే రాష్ట్రానికి రప్పించాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ఐఆర్‌ను 5% నుంచి 20%కి పెంచాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే రెండవ పీఆర్సీ కూడా అడగడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తైతే, మామూలుగా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్‌లో 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదన్నా చేయండి. లేదా 5% ఉన్న ఐఆర్‌ని 20% అన్నా చేయండి. లేదా పీఆర్సీ అన్నా ప్రకటించండి. ఇందులో ఏది చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటా ఉన్నారు. చాలా వరకు ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు గానీ, లేకపోతే ఇతర బిల్స్ గానీ అన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. సో, తప్పకుండా వాటిని వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కోరుతా ఉన్నారు. సో, ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా మన ఛానల్స్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.